Hallelujah. Hallelujah. I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామములో కూడవలసిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఈ నెల ఆఖరి వారంలో ఉన్నాం. మరి మొదటి నెల ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఆఖరి వారన్న మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియపరుచుకుందాం. పాటల చేత విజ్ఞాపన చేత శుద్ధ్యాల చేత దేవుని కనపరిచాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకసారి చెప్పబడతారా? దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందిన గాక. దేవుని స్తోత్రం. గత ఆదివారం ఏ వాక్యం విన్నాము? ఎవరికైనా గుర్తుందండి అమ్మా? గత ఆదివారం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 నుంచి చదివాం. మరి 2 మాటలు నేర్చుకున్నాం. ఈరోజు మిగతా 2 మాటలు నేర్చుకుని వాక్యంలోకి ముందుకు వెళ్దాం. మనకందరికీ తెలిసిన వాక్య పట్టణం చదివి ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటే కోయును. యాలయనగా తన శరీర రచనను బట్టి విత్తువాడు తన శరీరం నుండి సాయమును పంట కోయును. కృపల తండ్రి, మహోన్నతమైన యేసయ్య, మంచి కాపరి, సమయంలో ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ఏమాత్రం ప్రభా పాత్రుని కాదు. నీ బలమైన అభిషేకం నాపై కుమరించండి. మాట్లాడేవాడు నీవు కాదు కానీ నేనండి వాక్యం సెలవిచ్చినట్లుగా అయ్యా నీ సహాయం నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్మ కదిలింపు నాకు కావాలయ్యా. సమాధానము, శాంతి నా ద్వారాగా దేవా రిలీజ్ చేయమని, వాక్యం ద్వారా మీరే మాకు మార్పు దయచేయమని యేసయ్య నామములు ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. గత ఆదివారం మనం అన్నాం కదండి లాస్ ఏంజెల్ నిమిత్తము. ప్రేమ దేనిబిడరా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉంది, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. మన మనుషులుగా చాలామంది మనుషులు మనం ఏం చేస్తూ ఉంటామంటే మోసగిస్తూ ఉంటాం కదా. చాలామంది మనుషులుగా ఏం చేస్తామంటే జనాలు మోసం చేస్తూ ఉంటాం. జనాలు మోసపోతూ ఉంటారు. ఏ విషయమైనా సరే, లేకపోతే ఒక మాట ద్వారా కానీ, లేకపోతే అనేక విషయాల్లో కూడా మనం ఈజీగా మోసగించగలుగుతాం. అని దేవుని వాక్యం అంటే ఉంది, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. దేవుని ఏ ఒక్కరు కూడా మోసగించలేరని దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి గత ఆదివారం మన దేవుని ఒక వాక్యాన్నిలో మరి ఒక కథ రూపంగా మనం విన్నాం. కథ కాదు కానీ వాస్తవమే కానీ మనందరికీ తెలుసు. ఆ లాస్ ఏంజెల్లో మనం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరు తెలుసు ఏంటంటే ఆ యొక్క అందమైన దేశం మనం చూస్తూ ఉన్నాం. కాలిఫోర్నియాలో కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క లాస్ ఏంజెల్ అనే పట్టణం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణంలో అట తెలిసిన రిపోర్ట్ ఏంటంటే మనుషుల కంటే ఆ వెహికల్స్ ఎక్కువట, కార్స్ ఎక్కువట. ఖరీదైన కార్స్, ఖరీదైన ఇల్లు, ఖరీదైన మనం చూసినట్లయితే ఇప్పుడు కనుక మన యూట్యూబ్ ఆన్ చేస్తే మనకి ఏమి కావాలండి? దానికంటే ఒక నెట్ కావాలి, ఇంటర్నెట్ సృష్టించబడింది లాస్ ఏంజెల్లో అట. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇకపోతే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అక్కడే స్థాపించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా కూడా అక్కడి నుండి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ ఒక 5th జనవరిలో మనం చూసినట్టు జనవరి మాసం 5th ఒక హాలీవుడ్లో ఉన్న యాక్టర్స్ కావచ్చు, సీరియల్ కావచ్చు, అందరికీ కూడా అవార్డు ఇస్తూ ఉంటారు, గోల్డెన్ అవార్డు ఇస్తూ ఉంటారు. అందులో ఒక యాంకరు, తన పేరు ఏంటంటే నికీ గెలిజర్ అని ఒక అమ్మాయి. నికీ గెలిజర్ అని ఒక యాంకరు ఏమంటుందంటే 3 సవాళ్ళు ఇచ్చినప్పుడు ఆ 3టికి కూడా దేవుడికి 0 మార్కు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు లేనట్టుగా అక్కడ ఏం చేసినట్ట ఎతకాడిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తీరా లాస్ట్కి ఏమైందంటే 48 గంటల లోపలనే మొత్తం అంతా కాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పబోయే మాట్లాడే ప్రేమ దేని బిడ్డరా, అన్నీ కూడా కలిగిన దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ఆ పట్టణంలో. ఒకప్పుడు ఆ పట్టణం ఎంతో భయభక్తులు కలిగిన పట్టణంగా మనం చూస్తూ ఉన్నామట. దేవుడికి సమయం ఇచ్చేవారు, దేవుడికి ఆ వాక్యానికి సమయం ఇచ్చేవారు, దేవుడి సరే ప్రార్థనకి సమయం ఇచ్చేవారు, అన్నిటిని సమయం ఇచ్చేవారు. కానీ ఆఖరిగా లాస్ట్గా ఏమైందంటే దేవుడు లేడనిసి అక్కడ మూర్ఖులుగా అక్కడ దేవుని మోసగిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని దేవుడు ఏం తెలియపరుస్తుందంటే మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక.
ఇంకేముంది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. చూడండి, మనుషుడు ఏదైతే విత్తాడో ఆ పంటే కోస్తాడో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు గొడవలకు వెళ్ళావా, గొడవల చేత నువ్వు ఈరి మీద ఆరి మీద మనం కనుక అనేక మరి కోప రేపాలుగా మనం రేపినట్లయితే మరి అదే పంట నువ్వు కోస్తావని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇకపోతే దేవుని వాక్యం అంటా ఉంది ఆ పంటే కోయను. కాబట్టి 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, యాలనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి సాయమును పంటను కోయును, ఆత్మ బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయును. అది ఈ దినాల్లో ఈ యొక్క దినము మనం ఏం కోయలేడు, దేవుని వాక్యం అంటే ఉంది ఆత్మ సంబంధమైన, ఆత్మ బట్టి విత్తువాడట ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయిన వాక్యాన్ని మనం విన్నాం. కాబట్టి ప్రేమ దేని బిడ్డరా, గత ఆదివారం మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే బి నాట్ డిసీవ్ అంటే మోసపోవద్దు. ఎడట బి నాట్ బి డిసీవ్ అంటే మోసపోవద్దు, దేవుని మోసగించొద్దని దేవునికి వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి చాలా మంది మోసగిస్తూ ఉంటారు. కాబట్టి మోసపోవద్దని దేవుడు నీతో నాకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ లాస్ ఏంజల్లో కనుక మనం చూసినట్లయితే కాలిపోక ముందట ఒక అమ్మాయి ప్రవచన ద్వారాగా చెప్తా ఉన్నట్టు, ఇదిగో దేవుని ఉగ్ర రాబోతా ఉంది ఈ పట్టణంలోకి, దేవుని యొక్క నాశనం రాబోతా ఉంది అని వీధులు అంటే సువార్త ప్రకటిస్తుంది. కానీ ఎవరు కూడా తమ మాటను విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యం అంటే ఉంది మోసపోవద్దని దేవుడు వాగ్దానము చేసేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దినము వాక్యాన్ని విన్నాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 9లో ఏముందంటే, అన్నయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకూడదు. ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళరట? అన్నయస్తులు. ఎవరైతే అన్యాయంగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తారో, ఎవరైతే దేవుని అన్యాయస్తుగా జీవిస్తారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి దేవుని వాక్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకేముంది అక్కడ, జారులైనను అంటే అంటే ప్రేమ ప్రోనిక్ గెటర్ అని మనం చూస్తాం. ఇంగ్లీష్ మనం చూసినట్టు చాలా చక్కటి మాట ఉంది. అక్కడ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ పెళ్లి కాకముందే పాపం చేసేవారు అటువంటి వారు దేవుని రాజ్యంలో, అనగా జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుషులు సంయోగ్యులైనను. దేవుని స్తోత్రం. కనుక అక్కడ లాస్ ఏంజెల్స్ కనుక ఒక తీర్మానం వచ్చిందండి. ఏంటంటే తీర్మానం అంటే, ఈ అమెరికా దేశంలో 2వసారిగా ట్రంప్ దేవుని కృప పెట్టి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలిగాక. ట్రంప్ 2వసారిగా డొనాల్డ్ ట్రంప్ గారు 2వసారి పిఎంగా అక్కడ దేవుని కృప పెట్టి వచ్చాడు. చెప్తున్న సాక్షి ఏంటంటే ఆయన మరణానికి గురవబోతున్నాడు అవేవాడి మాట. ఎందుకంటే ఒకసారి ఒక మీటింగ్లో క్రౌడ్లోని ఆయన మీటింగ్ బోధిస్తున్నప్పుడు, మీటింగ్ స్పీచ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి ఆ గన్ను ఒక కాల్పు జరిపినప్పుడు ఆయన చెవి నుండి పోయింది. లేకపోతే వెంటనే స్పాట్లో అయినా మరణించేవాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని కృప బట్టి ఈరోజు నేను 2వసారి నేను పిఎంగా ఈ యొక్క పదాన్ని పొందుకున్నట్టుగా చెప్పడం. ఆయన చెప్పిన మాట అక్కడ ఇది గనక మనం చూసినట్టు ప్రేమని దేనిబట్టి ఇండియా దేశం మనం చూసినట్టయితే లింగం అంటే జెండర్లో మనం ఏమి ఇస్తామండి, ఫీమేల్ అండ్ మేల్ ఇస్తాం. అక్కడ గనక మనం చూసినట్టు అక్కడ అమెరికాలో అక్కడ 13 జెండర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు టైం లేదు కాబట్టి 13 జెండర్స్. అక్కడ 13 జెండర్స్, నువ్వు ఏ జాతివి, లేకపోతే నువ్వు గాయవా, లేకపోతే ప్రేమ సంథింగ్ అన్ని కూడా అక్కడ రాస్తా ఉన్నారు. మన ఇండియా ట్రెడిషన్ ప్రకారంగా లింగం ప్రకారం మనం చూసే 2 పదాలు, ఒకటి ఫీమేల్ ఒకటి మేలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ దేవుని యొక్క సన్నిధి మనం చూస్తే ప్రేమ దేనిబట్టి చాలా మంది అక్కడ ఈరోజు అటువంటి పాపం అంటే దేవుడు లేనట్టుగా, దేవుడు లెక్క చేయనట్టుగా జీవితం జీవిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ట్రాన్స్జెండర్స్తో లేకపోతే పురుషులతో పాపం చేస్తూ ఉంటారు. అయితే ఒక చట్టం వచ్చింది ఏంటంటే, ఈ ట్రంప్ గారు అన్నమాట, ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేస్తుందని దేవుని కృప బైబిల్ ప్రకారం మనం జీవించబోతున్నామని అక్కడ ఆయన ప్రకటించేశాడు. దేవుని స్తోత్రం కనుక. కాబట్టి ప్రేమ దేవుడు అటువంటి పాపము మగ లేడు, ఆడ లేదు, గాయ లేడు, ఎటువంటి వాళ్ళతో అంతా పాపం చేశారు. కాబట్టి అక్కడ పాపంలో మిగిలిపోయారు అన్నమాట. అక్కడ పాపంలో నిండిపోవడం మనం చూస్తూ ఉన్నాం. పెళ్లికి కాకముందే పడుకుండేవారు, పెళ్లి కాకముందే పాపం చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి పాపం, భయంకరమైన పాపం గురించి ఉన్న వ్యక్తులు ఈ ట్రంప్గా చెప్పిన మాట ఇవ్వనుగా బైబిల్ ప్రకారం మనం అంతా కూడా మరి నేను మార్చుతానని ఒక తీర్మానం అయితే తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు వాక్యం అంటా ఉంది ఇక్కడ ఏంటంటే, అన్నయస్తులు దేవుడి రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకూడదు. జారులైనను అంటే ముందుగానే
మ్యారేజ్ కాకముందు అక్రమ సంబంధం కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఇంకేముంది అక్కడ? విగ్రహాలు చాలా ప్రాముఖ్యత. విగ్రహాలు చాలా ప్రాముఖ్యత. మన సంఘంలో చూస్తూ ఉన్నాను, దేవుడు కావాలా ఇటు అన్య సంస్కారంలో కూడా పాలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారే ఉన్నట్లయితే తప్పకుండా చెప్తున్న మాట ఏమి, దేవుని రాజ్యాన్ని వారు అడుగు పెట్టలేరని ఇక దేవుని సన్నిధిని తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులమునైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో దొంగతనం చేసే వారు ఉన్నారు చాలా మంది కదా. ఒక పట్టణం మనం చూసాం కదా, స్థిరటపురం ఏదో పూర్వం అన్నమాట. మన అక్కడ పట్టణం మనం చూస్తామా, స్టువర్టపురం మనం చూస్తాం. ఒకప్పుడు మనం చూస్తుంటే దాని మీద అనేక సినిమాలు కూడా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి మన పెద్దలందరూ కూడా చెప్తున్న సాక్షిని బట్టి చాలా సంతోషం కదా. అక్కడ అటువంటి ప్రదేశంలో ఎంతమంది దొంగలు ఎటాగెళ్తే ఎటాగా మరి అటువంటి దొంగతనం చేసిన కెపాసిటీ వాళ్ళు కలిగిన వారు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారు దేవుని కృప పెట్టి అంతా కూడా ఏం చేసేట మార్పు చెందారు. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం అంటా ఉంది, దొంగలైనను, ఇంకా లోపులైనను, ఇంకేముంది, త్రాగుబోతులైనను, దేవుని రాజ్యమునకు వారసు కాలేదు. దొంగలైనను, లోపులైనంటే కృష్ణార్థనం చాలా మంది చేస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వడానికి విఫలం బాధపడతా ఉంటారు. లోపులైనను చాలా మంది దేవునికి ఇచ్చేటప్పుడు కానీ, సేవకులకు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే సంఘ పరిచయకు ఇచ్చేటప్పుడు కానీ ఇటువంటి వారు ఏమవుతారంటే లోపులైనను, త్రాగుబోతులైనను. చాలా మంది ఎవరిని తాగిన వారు ఉంటే కనుక వారైనను, దూషకులైనను, ఎవరిని దూషిస్తూ ఉంటారు. చాలా మంది వారు ఎలాగని చాలా మంది దూషించి వారు చాలా మంది మన సమాజంలో ఉన్నారు. అటువంటి వారైనను, ఇంకేముంది, దోచుకున్న వారైనను. ఒక నిమిషమా, దోచుకున్న వారైన దేవుడి పేరట వచ్చిన సొమ్ము అయినను, దేవుడి పేరట దేవుడికి ఇవ్వాల్సిన ఆ సొమ్ము కాస్త దోచుకున్న వారైనను, ఎవరైనా అన్యాయంగా దోచుకుంటే కనుక దేవుని వాక్యం అంటే ఉంది, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసు కాలేరు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈ వాక్యము ఇక కృపానంద కాలున్న సేవకుడి మాట కాదు కానీ, విశ్వాసుల మాట కాదు కానీ, సజీవుడైన యేసుక్రీస్తు మనకు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది, డు నాట్ డిసీవ్, అంటే మోసపోవద్దని దేవుడు ఈ 2025వ సంవత్సరము దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. రెండోదిగా మనం ఏం నేర్చుకున్నామండి? రెండోదిగా జడ్జిమెంట్ అకార్డింగ్ టు వర్క్, అంటే పని ప్రకారంగా దేవుడు తీర్పు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. జడ్జిమెంట్, తీర్పు కావాలంటే నువ్వు చేసే పని ప్రకారం దేవుడు నీకు తీర్పునిస్తాడని దేవునికి వాక్యాన్ని మనం రోజు విన్నాం. 62వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 12వ వచనం ఏం చదవండి ఒకసారి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమునిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏముంది దేవుని వాక్యం ఏమంటే, ప్రభువా మనుషులందరికీ, అంటే ఎవరెవరికి అట్టగడట, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున, అంటే వారు వారి పనులు చొప్పున దేవుడు ఏమిస్తాడట, దేవుడు ఏమిస్తాడట, నీవే ప్రతి ఫలమును ఇచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నీ క్రియ ఎలాగుందో జ్ఞాపం చేసుకో, నీ ప్రవర్తన ఎలాగుందో జ్ఞాపం చేసుకో, నీ మాట తీరు ఎలాగుందో జ్ఞాపం చేసుకో. దేవుని వాక్యం అంటే ఉంది, వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. మన ప్రతిఫలం ఇవ్వాలంటే మనుషుల ద్వారా కాకపోవచ్చు, కానీ మనుషులు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనం నమ్ముకున్న మన పరమ తండ్రి ద్వారా మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుని వాక్యం అంటే ప్రతి ఫలమును నిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీదే. ఈరోజు దేవుని కృప బట్టి ఈరోజు మనం అంతా కూడా సజీవంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే జడ్జిమెంట్ అకార్డింగ్ టు వర్క్, అంటే పని ప్రకారం దేవుడు మనకు ప్రతి క్రియలను ఆయన పని చెప్పున ఆయన మనకి జరిగించగల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది అక్కడ? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, ఒకరి ప్రవర్తనను బట్టి
వాడి క్రియల ఫలమును చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవాని నేను చాలమ్మా చూడు, దేవుని వాక్యం అంటే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కార్యమును చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. యెహోవా ఏం పరిశోధిస్తాడట అమ్మా? యెహోవా హృదయమును పరిశోధించువాడు. హల్లెలూయా. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక ఏమైనా ఫంక్షన్ అయిందనుకో, చాలా మంది ఏం చేస్తామంటే ఎవరైనా చూడాలని సూట్లు గీట్లు ప్రేమ చక్కటి బంగారు జ్యువెలరీ వేసుకుని వెళ్తూ ఉంటాం కదా. రీసెంట్ ఒక పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళిని చెప్పడం ఎందుకని, ఆ పెళ్ళిని చూసిన విషయం ఏంటంటే, చాలా మంది సూట్లు వేసుకుని, ఎవరు వేసుకునే సూట్లు ఆ దినాన్ని వేసుకున్నారు. ఎక్కడెక్కడి నుండి వచ్చారనమాట. అంత సెలబ్రిటీగా జరిగిందనమాట ఆ మ్యారేజ్. వాళ్ళ గురించి నేను మాట్లాడలేను కానీ, కాబట్టి చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని వాక్యం ఏమిటంటే, ఒక్కరి ప్రవర్తన బట్టి వాని క్రియలను ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు. దేవుడు ఏం చూస్తాడట? మన హృదయం చూస్తాడు. పక్కోడు ఏం చూస్తాడట? నీ దగ్గర బంగారం ఉందా, నీ దగ్గర ఆస్తి ఉందా, నీ దగ్గర కారు ఉందా, నీ దగ్గర బంగ్లా ఉందా, లేకపోతే నీ దగ్గర సూటు గీటు ఉందా అనేది చూస్తా. ఈ సమాజం అలాగైపోయిందంటే అలాగైపోయింది మాట, సెలబ్రిటీలాగా అయిపోయాయి అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటంటే, దేవుని వాక్యం అంటే ఉంది యెహోవాను నేను హృదయము పరిశోధించువాడు. దేవుడు ఏం చూస్తాడట? మన హృదయం చూస్తాడు కానీ మన వస్త్రాలు మాత్రం చూడడు. అంటే వస్త్రాలు వేసుకోకూడదా పాస్టర్ అంటే వేసుకోవచ్చు, కానీ దేవుని వాక్యం, దేవుని యొక్క మాట ఏంటంటే మన హృదయాన్ని పరిశోధించేవాడట. ఏంటట? హృదయాన్ని పరిశోధించేవాడు. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది హృదయమును పరిశోధించేవాడు అంతరంగములను పరీక్షించేవాడును అని దేవుని వాక్యం మనం చూస్తాడు. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటే ఉంది రెండోది ఏమిటంటే, పని ప్రకారం దేవుడు తీర్పు ఇస్తాడంటే నీ క్రియలు చెప్పిన దేవునికి పట్ల గొప్ప మేలు ఆయన జరిగిస్తాడని దేవునికి వాక్యములు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం కనుక మరొక వచనములు కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో కనుక మనం చూసినట్లయితే, మరియు గొప్పవారు ఏమీ కొద్దివారు ఏమీ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడినవు, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు జీవ గ్రంథంలో మన మంచి పేర్లు ఉండాలంటే, జీవ గ్రంథంలో దేవుని యొక్క రాజ్యం మనం ఉండాలంటే, ఈరోజు నీ యొక్క బ్రతుకు ఎలాగుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుని అంటా ఉన్న మోసపోకూడి, దేవుడు ఎక్కిరింపబడిన వాక్యం మనం చూస్తా ఉన్నాం. అక్కడ మోసగించారు కాబట్టి, పక్క నవ్వారు కాబట్టి ఆ లాస్ ఏంజల్లో దేవుడు ఏంటో సత్తా దేవుడు చూపించాడు. హల్లెలూయా. కాబట్టి మోసపోకూడి, దేవుడు ఎక్కిరింపబడడు. కాబట్టి ఈరోజు నీ జీవ గ్రంథంలో మంచి పేరు, నీ జీవ గ్రంథం నీ పేరు రాయబడాలంటే నీ యొక్క క్రియలు ఎలాగున్నది, నీ భక్తి ఎలాగున్నది, నీ యొక్క జీవిత విధానం ఎలాగున్నదని దేవుడు ఈరోజు పరిశోధించుకోమని దేవుడు ఈరోజు దినాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం తీర్పు పొందాలంటే, మన యొక్క జీవగ్రంథం పేరు నమోదవ్వాలంటే నీవు నేను కూడా మంచి పేరు రాయబడాలని దేవునికి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక కథ ఏంటంటే ప్రేమ దేవుడరా, ఒక రోజు అట ఒక భార్య అట దేవుని నమ్ముకుందట. భార్య అట యేసుక్రీస్తుని నమ్ముకొని ఒక దినానట బిడ్డ ఎంతో దేవుని యందు విశ్వాసం కలిగి ప్రతి దినము కూడా దేవునికి ఆలయానికి సహాయం ఆ సమయం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ భర్త అట భయంకరమైన తాగుబోతట, 24 గంటలు తాగుతూనే ఉండేవాడట. అయితే ప్రేమ దేవుడు ఒక రోజు అట ఆ భార్య అంటా ఉంది, అయ్యా యేసు ప్రభు నమ్ముకోయ్యా నీ జీవితం బాగుపడుతుందంటే చాలా దెబ్బలు కొట్టేవాడట తన భార్యను. అయినా కూడా భార్య మాత్రం కూడా ఇసుకు చెందకుండా దేవుని యందు విశ్వాసం కలిగి తన భర్త నిమిత్తం ప్రతి దినం అనుదినం కూడా ప్రార్థన చేసేదట. ఒక దినం రానే వచ్చింది, వాళ్ళ భార్య మరణించిందట. మరణించినప్పుడు ప్రేమ బిడ్డరా అదే సమయంలో వాళ్ళ భర్త కూడా మరణించాడు.
భార్య నేరుగా ఎక్కడికి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ భర్త మాత్రము ఎక్కడ ఉన్నాడంటే నరకంలో ఉన్నాడట. అప్పుడు అన్నాడట, అప్పుడు ఆ దేవునితో అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా నా ఏం తండ్రి, నా భార్య అయితే నేరుగా పరలోక రాజ్యం వచ్చింది, నేనైతే నరకంలో ఉన్నానంటే నీ జీవగంధం చూస్తానున్నట్ట. ఆ జీవగంధం ఓపెన్ చేసిన బట్ట తన జీవితం అంతా ఎక్కడ గడిపాడంటే బారులంట, ఈ రోడ్లంట, హత్యలు ఇవన్నీ చేశారు కాబట్టి ఆయన జీవగంధాల్లో ఆయన క్రియలు పొందుకోలేకపోయాడు. భార్య మాత్రం దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా వెళ్ళేది కాబట్టి తన భార్య దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా మన జీవితాల్లో దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడతారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ప్రకారంగా దేవుడు అంటున్న మాట ఏమనగా, జడ్జిమెంట్ అకార్డింగ్ టు ద వర్క్, నువ్వు చేసే పని ప్రకారంగా దేవుడు నీకు తీర్పును ఆయన ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు నేను ఎవరేమనుకోవడం పర్వాలేదు, నిన్ను ఎవరు హింసిస్తున్నా పర్వాలేదు, కానీ ఒకటి మాది గుర్తుంచుకో, దేవుడు హృదయాన్ని పరిశోధించే దేవుడుగా మనం చూడాలి. దేవుడు మన హృదయం చూస్తాడు, మనుషులైతే పై రూపం చూస్తాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. దేవుని వాక్యం అంటా ఉందేమనగా, జడ్జిమెంట్ ఎక్కడ వర్క్ అంటే పని ప్రకారంగా దేవుని యొక్క క్రియ చెప్పిన దేవుడు నీకు తీర్పును ఇస్తాడని దేవుడి దినాన్ని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 2 మాటలు మనం లాస్ట్ ఆధారం ఉన్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది, ఈవిల్ సోయింగ్ అంటే చెడు విత్తనాలు అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏ విత్తనాలు అట? చెడు విత్తనాలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం కనుక మనం చూసినట్లయితే, యాలయనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి సాయము పంట కోయును, ఆత్మ బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవ పంటను కోయను. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది. మూడోదిగా ఏ పంట అట? ఈవిల్ సోయింగ్ అంటే చెడు విత్తనాలు. మనలో చాలా మంది చెడు విత్తనాలు కలిగిన వారే ఉన్నాం. వాళ్ళ మీద మన చెడు ఆలోచన కలిగిన వారు, చెడు విత్తనాలు గురించి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. చెడు విత్తనాలు కనుక నీలో ఉంటే కనుక దేవుడు అదే పంట నీ జీవితంలో ఇస్తాడు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, యోబు రాస్తున్న 4వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 8వ వచనం చదవండి. యోబు 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూసినంత వరకు అక్రమమును దున్నిని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవునికి స్తోత్రం కలిగి గాక. సో దేవుని వాక్యం అంటే ఉంది ఇక్కడ. మూడోదిగా ఈవిల్ సోయింగ్ అంటే చెడు విత్తనాలు. చెడుగా ఎవరైతే విత్తుతారో వారి జీవితం ఏమవుతుందట? చెడు జీవితమే అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది ఏమనగా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును అక్రమము దున్ని కీడును విత్తువాడు దానిని కోయుదుడు అని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్రమంగా ఈరోజు ఎవరైతే జీవిస్తారు, అక్రమంగా ఎవరైతే విత్తుతారో, అక్రమంగా ఎవరైతే జీవిస్తారో దేవుని వాక్యం అంటే ఉంది, కీడును విత్తువారు దాని కోయుదురు అని దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన విత్తనం, మన జీవితం ఎలాగో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా ఈవిల్ సోయింగ్, చెడు విత్తనాలు కనుక నువ్వు పడితే, చెడు విత్తనాల ద్వారా నీ జీవితం అక్రమంగా ఉంటే కనుక దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే, ఇదిగో విత్తువారు దాని కొయ్యుదురు అని మన దేవుని వాక్యం. అక్రమమును చదవనమ్మా. అక్రమము దున్ని కీడును విత్తువాడు దాని కోయుదురని దేవుని వాక్యం అని చూస్తాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నెతన్యా విశ్వాసులారా, దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమనగా, అక్రమంగా నీ జీవితం ఉన్నట్లయితే, అక్రమంగా నీ యొక్క ఆలోచన ఉన్నట్లయితే, అక్రమంగా ఒకరిని నువ్వు మోసగించినట్లయితే, అక్రమంగా ఒకరిపై అన్యాయంగా నువ్వు మాట్లాడినట్లయితే, దయచేసి ఈరోజు నువ్వు మార్పు చెందమని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే అక్రమంగా ఇత్తువాడు, దేవుని వాక్యం అంటూ అక్రమమును దున్ని కీడును విత్తువారట దానిని కొయ్యుదురు అని దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అంటా ఉంది, చెడు విత్తనాలు అంటే అక్రమంగా ఇత్తువారు దేవుడు వారి జీవితానికి కావలసిన వారి జీవితం ఏదైతే ఇవ్వాలో అదే దేవుడు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రేమైన దేని బిడ్డరా, నీవు నేను కూడా మార్పు చెందాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 14వ వచనం చదవండి దయచేసి ఒకసారి. సామెతలు 6:14. వాని హృదయమును
అతి మూర్ఖ స్వభావము గలది వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడమును పుట్టించును. కీడును కలిగించు జగడం అంటే ఎప్పుడు గొడవ ఆడటమే కదా. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఇరుగువారి మీద గొడవ ఆడుతూనే ఉంటాం కదా. అటువంటి వారు చూడండి, దేవుని వాక్యం వారి హృదయమును అతి మూర్ఖ స్వభావము. ఏ స్వభావం మాట? అతి మూర్ఖ స్వభావం గలవారే చాలా మంది మన జీవితంలో లేరంటారా? చాలా మంది మన బ్రతుకులు లేరంటే అటువంటి స్వభావం, మూర్ఖ స్వభావము గలది. వాడు ఎల్లప్పుడూ చూడండి, వాడు ఎల్లప్పుడు ఏం చేస్తాడట? హాని చేయడానికి చూస్తాడు. వాడు ఎల్లప్పుడు ఏం చేస్తాడట? కీడు కలిగించడానికే చూస్తాడు. కాబట్టి వాడే ఎల్లప్పుడు కీడు కల్పించును జగడమును పుట్టించును. ఎప్పుడు కూడా గొడవ ఆడదామని, ఎప్పుడు కూడా అవకాశం దొరికితే చాలు దూరిపోద్దామని, ఎప్పుడు అవకాశం దొరికితే వాళ్ళ మీద మాట పడేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అటువంటి విత్తనం కలగ, అటువంటి అక్రమ గల జీవితం మీలో ఉంటే, జగడం ఆడే మనసు మీలో ఉంటే మార్చుకోమని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. దేవునికి స్తోత్రం కలిగాక. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పంట అయితే కోస్తావు, ఏ పంట అయితే విత్తుతావో అదే కోస్తావు అని దేవుడు ఈ దినాన్ని నాతో నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఇక దేవుని వాక్యం అంటా ఉంది, ఈవిల్ సోయింగ్ అంటే చెడు విత్తనాలు, అంటే అక్రమమైన జీవితం, అక్రమమైన ఆలోచన, జగడం ఆడే మనసు నుండి యేసుక్రీస్తు నుండి దేవుడు విడుదల పొందమని దేవుడి దినాన్ని ఆయన నీకు నాకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సామెత గ్రంథము 16వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 28వ వచనంలో ఏముందంటే చదవండి ఒకసారి. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్ర భేదమును చెయ్యును. దేవునికి స్తోత్రం కలిగాక. కొండెగాడు ఏం చేస్తాడట? మిత్ర భేదం. ఎప్పుడు కూడా భేదం కదా. దేవుడి వాక్యం మూర్ఖుడు కలహమును పుట్టించును. మూర్ఖుడు ఏం చేస్తాడట? కలహమును పుట్టించి కొండెగాడు మిత్ర భేదము చేయను. వివేదులు ఎక్కువ చేస్తూ ఉంటే అటువంటి వారిని దేవుడు అంటున్న మాట ఏమనగా మార్చుకోమని చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రేమించేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే కనుక మార్చుకోమని ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన సెలవిస్తాడు. ఎందుకంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. ఈరోజు నీ జీవితం ఏదైతే ఉందో అది మార్చుకోమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. భక్తిహీన జీవితం ఉంటే మార్పు చెందడం, అవిశ్వాసం ఉంటే విశ్వాసంగా రమ్మని అంటున్నాడు. ప్రార్థన జీవితం లేని వారైతే కనుక ప్రార్థన కలిగిన వారే ఉండమని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఎందు విశ్వాసం, దేవుడు ఎందు అటువంటి జీవితం కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తాడు. అందుకే అక్రమ క్రియలు చేసే వారిని దేవుడు క్షమించడండి. అక్రమ క్రియలు చేసిన వారిని దేవుడు ఊరికి ఉంచడం దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రేమ తెలియబడరా, ఈరోజు నువ్వు నేను కూడా ఈ చెడు విత్తనాలు అనగా అక్రమ క్రియలను, ఈ యొక్క జగడము, ఈరోజు ఒక్కరి మీద ఒక్కరు మనము మరి అనేకమైన దురుద్దేశం కలిగిన వారే ఉంటే కనుక దేవుడి యొక్క జీవితాన్ని మారమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే, దాష్ట్యమును విత్తువాడు కీడును కొయ్యును, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్టము అంటే ఇంగ్లీష్ బైబిల్ మనం చూసినట్లయితే యాంగర్స్ అంటే కోపము. చాలా మంది కోపపడేవారు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, దాష్ట్యమును విత్తువాడు కీడును కొయ్యును. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకేముంది అక్కడ? వాని క్రోధమును దండమును కాలిపోవని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చాలా మంది అటువంటి వారు ఉంటే కనుక, చెడు విత్తనాలు, చెడు కోపాలు కనుక మనలో ఉంటే కనుక ఇవన్నీ కూడా మారుకోమని దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అంటున్న మాట ఏమనగా మోసపోకూడి దేవుడు ఎక్కిరింపబడు. ఈరోజు నువ్వు మోసపోతున్నావు. ఎలా మోసపోతున్నావు అంటే దేవుని సన్నిధి రాకుండా మోసపోతా ఉన్నావు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ఆ యొక్క కానుక ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన భక్తి సమయం ఇవ్వకుండా మోసపోతా ఉన్నా. అనేకమైన జగడం అంటే అనేకమైన గొడవలను ఉండిపోతున్నామేమో. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, దాష్ట్యమును విత్తువాడు కీడును కొయ్యును, వాని క్రోధమును దండమును కాలిపోవని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దయచేసి దేవుడు చెప్పిన మాట ఏమనగా, ఈవిల్ సోయింగ్ అంటే చెడు విత్తనాలు అనగా చెడు తలంపులు, చెడు యొక్క అక్రమము జీవితం నుండి విడుదల పొందమని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు.
నాలుగోదిగా దేవుడు ఈ వాక్యంలో ఏం నేర్పిస్తున్నాడంటే ద ఫ్లెష్ అని మనం చూస్తామంటే శరీరము. ఏంటట? శరీరము. చూడండి ఒకసారి మరొకసారి రండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో ఏముంది అక్కడ? 8వ వచనం, ఏలయనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి స్వయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండే నిత్య జీవం పంట కోయును. దేవునికి స్తోత్రం కలిగాక. నాలుగోది దేవుడు ఏమంటుంటే ద ఫ్లెష్ అని చెప్తాడంటే శరీరము, మాంసము అని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఈ రోమ పత్రికలు కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే చదవండి ఒకసారి. రోమా 8వ అధ్యాయము నేను ముగించి అమ్మా. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవునికి స్తోత్రం కలిగాక. శరీర స్వభావం అంటే శరీరం అనేక వస్త్రాలు, అనేకమైన జ్యువెలరీ కావచ్చు, బంగారం కావచ్చు, లేకపోతే అందం కావచ్చు, ఇక దేవుని యొక్క కోరిక అనగా దేవుని వాక్యం అంటే కాగా ఈ శరీర స్వభావం గలవారట దేవుని ఏం చేయరట? సంతోషపరచలేరని దేవుని వాక్యం అని చూస్తాం. అంటే చాలామంది, నేను చాలాసార్లు విన్నాను, 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి. ప్రేమ దేని బిడ్డరా, నేను చాలాసార్లు చెప్పాను, అమ్మ ఉపవాసం ఉండి ఒక్క దినాన్ని మనం దేవుని సన్నిధి రావాలి. దేవుని చాలా మంది ఉండొచ్చు మేబీ. అయితే నేను ఏమంటానంటే మన సంఘం అంతా కూడా ఒక మారు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఉంటూ దేవుని గణపరచాలని దేవుడు తెలియపరచారు. అంటే దేవునికి వాక్యం ఏమిటంటే కాగా శరీర స్వభావం గలవారు అంటే శరీరం గురించి ఆలోచించేవారట. దేవుని వాక్యం అంటే ఉంది దేవుని ఏం చేయరట? సంతోషపరచలేరని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది ఈ శరీరం కొరకు చూస్తూ ఉంటారు. మోకాలు ఏమంటే కొంతమంది పెద్దోళ్ళు లాంటి వాళ్ళు వేయకపోవచ్చు, కొంతమంది యవనస్తులు లాంటి వాళ్ళు కూడా కూర్చుంటూ ఉంటారు, మోకాలు వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది దేవుని వాక్యం అంటే ఈ శరీరం, దేవుని వాక్యం ఉంటుంది ఈ శరీర శుభం గలవారు దేవుని ఎదుట సంతోషపరచలేరని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకే మొదటి యోహాను పత్రికలు కనుక మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 16లో ఏముంది చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 16 వచనం. అమ్మా, లోకములో ఉన్నంతయు అనగా శరీర ఆశయు నేత్ర ఆశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి. ఎవరి సంబంధమైనట? ఈ దేవుని నుండి పుట్టినవా? కొట్టలేదు కదా. ఈరోజు మనం మంచి వస్త్రాలు వేస్తున్నాము, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుని దృష్టిలో అటువంటి నువ్వు ఎటువంటి వాడైనా నీ హృదయ శుద్ధి ఉంటే దేవుని సన్నిధి ఉంటావు. కాబట్టి దేవుని వాక్యం అంటే లోకములో ఉన్నదంటయు అనగా శరీర ఆశ. చాలా మంది శరీర ఆశలు ఎక్కువ ఉంటాయి. నేను అలాగ ఉండాలి అని చాలా మంది ఆశపడతా ఉంటారు. ఇంకేముంది అక్కడ? నేత్రాశ. ఈ కళ్ళు ద్వారా అనేకమైన ఆశపడతా ఉంటారు. అబ్బా చాలా బాగుంది, అబ్బా చాలా ఇది ఉంది, నీట్గా ఉంది. చాలా మంది ఈ నేత్ర ఆశ చాలా మంది పడతా ఉంటారు. ఇంకేముంది? జీవపు డంబం అంటే లేని దానిలో మనము ఇది కావాలి అది కావాలి చాలా మంది ఊహిస్తూ ఉంటారు కదా. మనకు దేవుడు ఏది ఇచ్చే దాంట్లో మనం ఏం చేయట? తృప్తి పొందాలి. జీవపు డంబం మనకి చాలా ఆశలు పడుతూ ఉంటాయి. ఈ జీవపు డంబం దేవుడి నుండి పుట్టినవి కావని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి ఎవరి నుండి పుట్టేవట? లోక సంబంధమైనవి. అంటే దేవుడు పుట్టించినవి కావు, కానీ ఇది ఎక్కడి నుండి వచ్చినట్ట? లోక సంబంధమైనట్టుగా మనం చూస్తూ ఉంది. కాబట్టి ప్రేమ బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏంటంటే శరీరం అని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు. శరీరం గురించి దేవుడు మాట్లాడు. కాబట్టి ఈరోజు ఈ లోక సంబంధమైన ఆశల గురించి పోవద్దు, ఈ లోక సంబంధమైన శరీర ఆశల గురించి పోవద్దు. నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి. దేవునికి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎలాగున్నావో అదే దేవుడికి ఘనతపరచు. హల్లెలూయా. మనం చూసేది ప్రేమ బిడ్డరా, అమెరికాలో ఒక ఆయన ఉంటాడు, 2 కాళ్ళు 2 చేతులు ఉండవు. ఆయన పేరు ఏం పేరండి? నిక్ వ్యాజ్ అని ఒక ఆయన యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆయన చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. అటువంటి జీవితం మన దేవుడు ఇచ్చితే మనం ఉండగలుగుతామని చెప్పండి ఒక మాట. చూడండి, దేవుడు మనకు 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళులు ఇచ్చి చాలా చక్కగా
కొంతమంది మాట్లాడలేని పరిస్థితి, అటువంటి వారు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉంటారట, దేవుని గణపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఆయన మోటివేషన్ స్పీచ్ గురించి అనేకమైన ప్రాంతాలు వచ్చడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిలవాలంటే అట 2 సంవత్సరాలు 6 నెలలు 3 నెలలు 1 సంవత్సరం పాటు ఆ అపాయింట్మెంట్ దొరకాలంటే అప్పుడు వరకు మనం ఎదురు చూడాలి. అటువంటి వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచలేదంటారా? ఆయన అనుకున్నట్టు నా జీవితం ఎందుకు మరణిస్తే బాగుంటుంది అనుకున్నట, కానీ దేవుని కృప బట్టి ఆయన తనంత అన్ని పనులు కూడా చేసుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనం ఎలా సృష్టించాడు అలాగే దేవుని మనం ముందట ఘనపరచాలని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకారంగా తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. 5వదిగా దేవుడు ఏమంటున్నాడంటే స్పిరిచువల్ సోయింగ్ అంటే ఆధ్యాత్మికమైన విత్తనాలు. ఇప్పుడు ఏ విత్తనాలు పొందాలన్నమాట? ఆధ్యాత్మికమైన విత్తనాలు అని దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. 126వ కీర్తన కనుక మనం చూసినట్టయితే 5వ వచనం చదవండి దయచేసి ఒకసారి. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానంతో పంట కోసేదేరు. అంటే 5వదిగా దేవుడు ఏమంటున్నాడట? 5వదిగా దేవుడు ఏమంటే స్పిరిచువల్ సోయింగ్ అంటే ఆధ్యాత్మికమైన విత్తనాలు. ఏ విత్తనాలట? ఆధ్యాత్మికమైన విత్తనాలు. అంటే దేవుని వాక్యం అంటే ఉంది, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానంతో పంట కోసేద్దరు. ఈ 2020 సంవత్సరం ఎవరైతే కన్నీరుతో మరి కన్నీరు విడిచుచు విత్తువారు, ఎవరైతే కన్నీరుతో విడుచుతా ఉన్నారో మరి దేవుడు ఏమంటాడంటే సంతోష గానముతో, ఏ గానంతో? సంతోష గానంతో పంట కోసేదురని దేవుడి వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. హోషేయ గ్రంథం చదవండి ఒకసారి. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది అక్కడ? హోషేయ 10వ అధ్యాయము 12వ వచనము, నీతి ఫలించినట్లు మీరు విత్తనమును వేయుడి. ఏం కోయాలట మనమాట? విత్తనము వేయుడి, ప్రేమయను కొత్త కోత మీరు కోయుడి. యెహోవా ఎదుట యెహోవా ఎదుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద ఏ వర్షం అట? నీతి వర్షమును కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుడి యొక్క వాక్యం ప్రకారంగా మనం ఈ 5వదిగా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆధ్యాత్మికమైన విత్తనాలట. ఏ విత్తనాలట? ఆధ్యాత్మికమైన విత్తనాలు. అంటే నీతి ఫలించినట్లు. ఏ ఫలించినట? నీతి ఫలించినట్లు మీరు విత్తనమును వేయుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ప్రేమయను కోత మీరు కొయ్యుడి. ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఎవరిని ఎతకాలట? యెహోవాను వెతుకుటకు ఇదే సమయమును గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్టు ఇది వరకు ఎన్నడూ దొన్నని బీడు భూమిని దుండడి అని దేవుని వాక్యం అని. కాబట్టి దేవుడు ఏం చెప్పబోతుందంటే మనం ఏమి చేయాలంటే ఆ స్పిరిచువల్ సోయింగ్ అంటే ఆధ్యాత్మికమైన విత్తనాలు మనం కొయ్యాలని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన అంటే ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ లైఫ్ కలిగిన వారే, ఆత్మీయ జీవితం కలిగిన వారే ఉండాలని ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన ఈ దినాన్ని ఆ వాక్యం ద్వారా ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చివరిగా దేవుడు ఏమంటున్నంటే ఈ వాక్య భాగంలో ఇటర్నల్ లైఫ్. ఏ లైఫ్ అట? శాశ్వతమైన జీవితం దేవునికి ఇస్తాడు. ఇప్పుడట దేవుని వాక్యం అంటే ఒకసారి రండి గలతీయుల పత్రికలను 8వ అధ్యాయం 6-8లో యాలనగా తన శరీర రేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి సాయమును పంట కోయును, ఆత్మ వట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయును. ఏ జీవం అట? నిత్య జీవం. చివరిగా దేవుడు ఏమివ్వాలంటే నిత్య జీవం. నీ నిత్య జీవం కావాలంటే నువ్వు దేవుడు యందు ఉండాలని, మోసపోవదని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. లూకా సువార్తలో కనుక మనం చూసినట్లయితే, నేను ముగిస్తున్నాను, లూకా సువార్త 18వ అధ్యాయము 28లో కనుక మనం చూసినట్లయితే, పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా. చాలమా ఇప్పుడు ఈ యొక్క సంఘం అంతా ఏం చేయాలంటే ఈ వాక్యం ప్రకారంగా మనం అంతా కూడా ఎవరిని వెంబడించారట? దేవుని వెంబడించారు. ఎందుకు వెంబడించారట?
అమ్మా ఎందుకు వెంబడించాలంటే నిత్య జీవం పొందాలంటే కదా. నిత్య జీవం పొందాలంటే మనం ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభువుని వెంబడించాలి. చూడండి పేతురు ఏం చేశారట, ఆయన చేపలు పెట్టే జాలర్ అయినా కూడా ఆయన సముద్రం అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. కాబట్టి దేవుడు ఆయన మనుషులు పెట్టి జాలరుగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన వెంబడించాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడించితివి మనగాని దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని వెంబడించాలంటే మనుషులు కాదు, లోకాన్ని కాదు, కానీ నువ్వు నిత్య జీవం పొందాలంటే, శాశ్వతమైన జీవితం పొందాలంటే నువ్వు యేసయ్యని వెంబడించు. ఎలాగంటే ప్రతి ఆదివారం వస్తూ, ప్రతి శుక్రవారం వస్తూ, ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతూ నువ్వు వచ్చినట్లయితే నిత్య జీవితానికి వారసులు అవుతావని దేవుడి దినాన్ని నీతో నాతో అయినా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడి స్తోత్రం. మోసపోకండి, దేవుడు ఎక్కిరింపబడడు. ఆ పట్టణం అందమైన పట్టణం ఎలాగైతే కాలిపోయిందో ఈరోజు నీ బ్రతుకులు కూడా అలా కాల్చిపోకండి నేను దేవుడు వాగ్దానము తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే లూకా సువార్తలు కనుక మనం చూసినట్లయితే మరొక వచనంలో 18వ అధ్యాయం 29లో ఏముందంటే, ఆయన దేవుని రాజ్యమును నిమిత్తమై అమ్మా ఇంటినైనను భార్య అయినను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టవా వాడెవరును చాలామా. ఇప్పుడు దేవుని వెంబడించాలంటే శాశ్వతమైన ఆ యొక్క ఇంటర్నల్ లైఫ్, అది శాశ్వతమైన జీవితం పొందాలంటే దేవుడు ఏమంటున్నాడట, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై, ఎవరి నిమిత్తమైట, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను ఇంటినైనను భార్య అయినను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టాలంటే దేవుడి కొరకు శాశ్వతమైన ఈ జీవితం కొరకు మన ఎవరు దేవుడు అంటున్నాడు, వీళ్ళందరూ విడిచిపెట్టి నన్ను వెంబడించమని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈ దినము శాశ్వతమైన జీవితం పొందాలంటే, ఎటర్నల్ జీవితం పొందాలంటే నువ్వు ఆయన వెంబడించవలసిందిగా ప్రభు నీకు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల శ్రమలో దేవుడు నీతో నాతో ఆయన తెలియపరిచిన మాట ఏమనగా, మోసపోకుడి. దేవునికి స్తోత్రం. మోసపోకుడి, యెహోవా ఎక్కింపబడిన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే యోహాను సువార్తలో దేవుడు అంటున్న మాట 3వ అధ్యాయము 14-15 కనుక మనం చూసినట్లయితే, అరణ్యములో మోసే సర్పం ఎలాగ ఎత్తునో అలాగే విశ్వాసించి ప్రతి వాడును, చివరిగా చూడండి, నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవాడను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, అరణ్యములో మోసే సర్పము ఎలాగైతే ఎత్తాడో అలాగే విశ్వసించి ప్రతి వాడు, అంటే ఇక్కడ ఉన్నవారు ఎవరైతే విశ్వసిస్తున్నారు వారందరూ కూడా దేవుడు చెప్తున్న మాట ఏమనగా, విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా, ఎవరి ద్వారా గట, యేసు క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏమనగా, మోసపోకుడి. దేవుని స్తోత్రం. మోసపోకుడి. ఆ లాస్ ఏంజల్స్ లో ఏ విధంగా ఎట్టకారించారో దేవుని, పకాపకా నవ్వారు, అటువంటి జీవితం నువ్వు తెచ్చుకోవద్దు. దేవుని సన్నిధి, ప్రభా నా బ్రతుకులు మార్చు నాయన, నా జీవితాన్ని మార్చు, ఇదిగో నీ సన్నిధాల్లో భక్తిహీనుడనైతే భక్తిగా మార్చు అంటే దేవుడు తప్పకుండా ఆయన ప్రేమ మనపై కుమరిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. ఈ సమయంలో దేవుడు ఏదైతే ఈ రోజు మనతో మాట్లాడి ఉన్నాడో అదంతా మన జీవితం ఫలించాలని ప్రభువులు ప్రార్థన చేద్దాం. డు నాట్ డిసీవ్, మోసపోవద్దని దేవుడు తెలియపరుస్తాడు.